డాక్టర్లపై దాడులు డాక్టర్లపై దాడులు డాక్టర్లపై దాడులు నిందితులను వెంటనే శిక్షించాలి. నిన్న ఏదైతే కోరుట్ల ఏరియా హాస్పిటల్లో డాక్టర్ శ్రావణ్ మీద జరిగిన అటాక్ చాలా హేమనీయం, చాలా అవమానకరమైన విషయం. ఒక 100 మంది మాబ్ ఒక్క 3-4 ఇద్దరు డాక్టర్స్ మీద, స్టాఫ్ మీద అటాక్ చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. అయితే ఈ విషయంలో మాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే పోలీసు వారు ఇంకా ఆ నిందితుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇటువంటి దీని మీద యాక్షన్ తీసుకోకుంటే మాత్రం డెఫినెట్గా మేము పోలీస్ వారికి చెప్పేది ఏంటంటే ఒక 24 అవర్స్ టైం ఇస్తున్నాము. వీళ్ళ మీద ఈ నిందితుల మీద ఏం యాక్షన్ లేకుంటే మాత్రం ఎల్లుండి మేము చలో కోరుట్ల ప్రోగ్రాం పెట్టి ఒక 2000 మంది డాక్టర్ సానుభూతితో కోరుట్ల వస్తాం. దాంట్లో ఐఎంఏ కానీ, హెచ్ఆర్డిఏ కానీ, మెడికల్ కౌన్సిల్ కానీ, తానా మెంబర్స్ కానీ అందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చలో కోరుట్ల. ఒకవేళ ఈ పోలీస్ వారు స్పందించకపోతే ఎల్లుండి చలో కోరుట్ల ప్రోగ్రాంకి అందరూ కోరుట్ల ఏరియా హాస్పిటల్ చేరుకొని డాక్టర్ శ్రావణ్ గారికి సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. పోలీసు వాళ్ళకు మీరేమన్నా రిటర్న్ కంప్లైంట్ చేసిండ్రా? శ్రావణ్ గారు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు, సూపరింటెండెంట్ గారు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఒక డాక్టర్ మీద జరిగిన అటాక్ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఇంకోటి ప్రభుత్వ ఆస్తి ధ్వంసంలో కూడా ఇంకో కంప్లైంట్ ఇచ్చారు. కానీ పోలీస్ వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ ఇక్కడ ఎస్పీ కానీ వారు ఎవరు రెస్పాండ్ కాకపోతే మాత్రం డీజీపీ లెవెల్లో కూడా మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. డీజీపీ కూడా మేము ఈ విషయాన్ని తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఎవరైతే నిందితులు ఈ అటాక్లో పాల్గొన్న వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్షించాలని హెచ్ఆర్డిఏ తరపున నుంచి, ఐఎంఏ నుంచి, మెడికల్ కౌన్సిల్ నుంచి మేమందరము ఒకే ముక్త కంఠంతో కోరుకుంటున్నాము. అయితే ఏదైతే ఈ ఇన్సిడెంట్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న కోరుట్ల ఏరియా హాస్పిటల్లో నేను డ్యూటీ డాక్టర్గా చేస్తున్నాను. నిన్న డ్యూటీ చేసే టైంలో ఒక బ్రాడెడ్ కేసు తీసుకొని వచ్చారు. వచ్చేసరికి సిస్టర్ చూసేసరికి పల్స్, బీపీ ఏం రికార్డ్ కాలేదు. వాళ్ళు ఈసీజీ పెట్టి చూసే లోపలే మొత్తం గొడవ చేసేసి మొత్తం ఫర్నిచర్ అంతా డ్యామేజ్ చేయడం, మా స్టాఫ్ని అందరినీ కొట్టడం జరిగింది. ఈ లోపల నేను వచ్చేసరికి మొత్తం నా పైన కూడా దాడి చేయడం జరిగింది. నేను స్టాఫ్ నర్స్ అని ఇంకొక స్టాఫ్ వచ్చేసి మేము రూమ్లో లాక్ వేసుకొని లోపలనే ఉన్నాము. ఆ తర్వాత బయట నుంచి తలుపు మొత్తం పగలగొట్టడానికి చాలాసేపు ప్రయత్నించారు. ఒక 1 అవర్ సేపు అలాగే ఉన్నాం. ఆ తర్వాత లోపల నుంచి వెనుక నుంచి వచ్చేసి ఒక మన పెట్రోల్ తీసుకొచ్చి లోపల పోసి మా పైన నిప్పంటించడానికి ప్రయత్నం చేశారు. దాంతో భయంతో మేము బయటకు వచ్చేసినాం. అప్పటికే పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయడంతో ఒక 5-6 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు నన్ను పర్సనల్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళి అప్పటికి ఆటోలో ఎక్కించేసరికి అక్కడికి కూడా ఒక 50-60 మెంబర్స్ మా వచ్చి నా మీద దాడి చేయడానికి ట్రై చేశారు. వాళ్ళు మొత్తం ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళి సేఫ్గా పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ కోసం అక్కడ ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ మిగతా డాక్టర్స్ వచ్చినాక పోలీస్ వాళ్ళతో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ కోరుట్ల. సో నిన్న సాయంత్రం జరిగిన సంఘటనకి హాస్పిటల్లో మొత్తం ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్స్ కొంచెం ధ్వంసమయ్యాయి. దాంతోపాటుగా ఇక్కడ పనిచేసే డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సెస్, డాక్టర్ అండ్ శానిటేషన్ వాళ్ళందరికీ కూడా చాలా దెబ్బలు తగిలినాయి. తర్వాత ఇది భయభ్రాంతులకు కూడా గురి చేయడం, అసభ్య పదజాలంతో వాళ్ళని సూచించడం అట్లా కూడా జరిగింది. సో అట్లా జరగడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డ్యూటీ చేయాలి అన్నా, ఎవరిలో చేయాలన్నా చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. సో మాకు ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా వితౌట్ ప్రొటెక్షన్ ఇట్లా చేయాలంటే భయంగా ఉంది. సో మాకు ప్రొటెక్షన్ కల్పించాలి. తర్వాత అందరికీ కూడా స్టాఫ్కి కానీ అందరికీ కూడా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ రాజేష్, కోరుట్ల ఐఎంఏ ప్రెసిడెంట్. నిన్న మన కోరుట్ల సిహెచ్సిలో డాక్టర్ శ్రవణ్ గారి పైన జరిగిన దాడి చాలా అన్యాయం, దారుణం. యాక్చువల్గా ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అసలు ప్రాణాలు పోసే డాక్టర్ల మీదనే
వాళ్ళను ప్రాణాపాయం కండిషన్స్ లైక్ డీజిల్ పెట్రోల్ వేయడము, వాళ్ళని దాడి చేయడము, ఇది చాలా దారుణమైన చర్య. యాక్చువల్గా మేము కోరుట్ల ఐఎంఏ, మా స్టేట్ ఐఎంఏ బాడీ తరఫున వచ్చిన సూచనల మేరంగా మేము ఈ దాడిని ఖండిస్తున్నాము. ప్లస్ అన్ని రకాలుగా మన గవర్నమెంట్ డాక్టర్స్కి మా ఐఎంఏ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాము. ప్లస్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, అసలు ఇంత డాక్టర్ల మీద ఇంత దారుణమైన దాడులు జరుగుతుంటే కనీస రక్షణ కల్పించడం మీ బాధ్యత అండి. దయచేసి వాళ్ళ మీద ఎవరైతే దుర్మార్గులు డాక్టర్ల మీద హత్యా ప్రయత్నం చేసి డీజిల్ పోసి ఇంత దారుణాన్ని గుడిగట్టారో వాళ్ళ మీద అతి త్వరలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే మా ఐఎంఏ తరఫున కూడా ఒక 24 hours తర్వాత వాళ్ళ సూచనల మేరగా ఒకవేళ ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోతే ఎల్లుండి ఆల్ తెలంగాణ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, ఐఎంఏ, హెచ్ఆర్డిఏ అందరు చలో కోరుట్ల అని మా సిహెచ్సి కోరుట్ల డాక్టర్లకు సంఘీభావంగా ఎల్లుండి మేము నిరాహార దీక్ష కానీ ఇంకా మేము చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దయచేసి మా డాక్టర్కి జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఏదైతే కోరుట్ల ఏరియా హాస్పిటల్లో డాక్టర్ శ్రావణ్ గారి మీద జరిగిన అటాక్ చాలా హేమమైన చర్య. దీనికి ఎంటైర్ డాక్టర్స్ శ్రావణ్ గారికి సంఘీభావం తెలుపుతుంది. ఏదైతే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే పోలీస్ వారు యాక్షన్ నిందితుల మీద ఇంతవరకు ఏం చేయలేదు, ఈవెన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, నిందితుల్ని అరెస్ట్ చేయలేదు. మేము ఇంకొక 24 hours వెయిట్ చేస్తాం. వారి మీద ఇట్లా కఠినమైన చర్యలు తీసుకోకుంటే ఎల్లుండి ఆల్ ఆర్గనైజేషన్స్, ఐఎంఏ, హెచ్ఆర్డిఏ, కౌన్సిల్, తానా, ఆల్ ఆర్గనైజేషన్స్ చెలో కోరుట్ల ప్రోగ్రామ్ ఎల్లుండి 10 o'clock పెడతాం. అంతలో గవర్నమెంట్ మేమేం చెప్తున్నామంటే ఒక 24 hours టైం ఇస్తున్నాం. ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. లేదు అంటే ఎల్లుండి 10 o'clock కోరుట్ల చెలో కోరుట్ల ఆల్ స్టేట్ ఉన్న ఆల్ డాక్టర్స్ కోరుట్ల తరలివస్తారు. రేపు ఒక 1000 నుంచి 2000 మందితో ఇక్కడ రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తాం. ఇది మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఇవి శ్రావణ్ మీద జరిగిన అటాక్కి మేము సంఘీభావం తెలుపుకుంటూ ఈ నిందితులను మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి. చాలా ఇది సిగ్గుపడే విషయం. ఏంటంటే డాక్టర్ మీద ఈవెన్ డాక్టర్ పోతే వాళ్ళ మీద డీజిల్ పోయడానికి కూడా వెళ్ళాలి. ఒక 100 మంది నిందితులు పోయి ఒక 2-3 డాక్టర్ల మీద పడితే ఇప్పుడు డాక్టర్స్ డ్యూటీ చేయడానికి భయపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఇంకా పునరుద్ధరణ కావద్దు అనుకుంటే నిందితులకు కఠినంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు నాన్ బెయిలబుల్ వారెంట్ మీద కనీసం వాళ్ళకు ఒక 10 నుంచి 10 to 15 years శిక్ష పడాలి. ఇటువంటిది జరగకపోతే మాత్రం హెచ్ఆర్డిఏ నుంచి, ఐఎంఏ నుంచి ఆల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ డాక్టర్స్ విల్ కమ్ టు కోరుట్ల. ఎల్లుండి రోజు మేము కోరుట్లకు వస్తాం. ఖచ్చితంగా ఇక్కడ 1000 నుంచి 2000 మంది డాక్టర్లతో రిలే నిరాహార దీక్ష చేస్తాం. థ్యాంక్ యూ.